అన్నట్లుగా ప్రాతకాలంలో మనం గాయత్రి లక్ష్మీ గాయత్రి గారి బృందం పిల్లలు, చిన్న పిల్లలు, అలానే కరవది సాయిబాబా దంపతులు వారి టీం అద్భుతంగా గీతాపారాయణ ఈ రోజుకి 12 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈరోజు చాలా మంది రాలేకపోయారు సాధకులు. మన సంచిలో తప్పకుండా భగవద్గీత పుస్తకం పెట్టుకోవాలి. ఈ 3 రోజులు ఒకే రోజు 18 అధ్యాయాలు పూర్వం చదివేవారు. తర్వాత పెద్దలు అలా వద్దు 3 రోజులు రోజు 6 అధ్యాయాలు చదివి బాగుంటుంది అని మరి అందరూ కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఇవాళ గీతాపారాయణ. అలా ఉండద్దు. మనం వచ్చింది గీతాపారాయణ చేయలేకపోయినా ఆ భగవద్గీత వినండి. ఎక్కువసేపు కూడా పట్టదు, 6 అధ్యాయాలు. ఆ తర్వాత వెనువెంటనే శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణ కూడా జరిగింది. చక్కగా అందరూ దానిలో, కొందరు నామకే వాస్తే ఇక్కడ చదువుతూ ఉంటారు. మీ అందరికీ వచ్చిన వాళ్ళు పెదవి కలుపుతూ చదవండి. ఒకవేళ మీకు రాదు అంటే పుస్తకం తీసుకుని చూస్తూ ఉంటే వచ్చే సంవత్సరం కాన్ఫరెన్స్ కి తప్పకుండా మీరు చదవగలిగిన సామర్థ్యం పొందుతారు. అవి పరమ పవిత్రమైనటువంటి నామాలు, వేదాలలో దాగి ఉన్న నామాలు. వాటిని యాని నామాని గౌణాన్ని విఖ్యాతాన్ని, ఎక్కడెక్కడో ఉన్న నామాన్ని ఒక దండలాగా కూర్చారు భీష్మాచార్యుల వారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, ఏకాదశి ఎంతో పరమ పవిత్రం. మనకి నిత్యము ఏకాదశి ఈ 3 రోజులు. కాబట్టి ఎవ్వరూ ఇటువంటి కాలాన్ని వృధా చేసుకోవద్దు. దయచేసి తప్పకుండా రేపటి నుంచి భగవద్గీత పారాయణకి ఎక్కువ మంది ఉన్నది. ఇంకా రేపు ఒక్కరోజే, అంటే తర్వాత మీ ఇంటి దగ్గర రేపు పూర్ణాహుతి దివసం. ఈ రోజు ద్వితీయం, అద్వితీయంగా మహాత్ములంతా కూడా వచ్చారు. వారు జ్ఞాన గంగ ఇక్కడ ప్రవహింపజేయబోతారు. దీనిలో సాధువులు ఉన్నారు, మహంతులున్నారు, సత్పురుషులున్నారు, పీఠాధిపతులున్నారు, శివానందాశ్రమ పరంపర సరస్వతి మహారాజులున్నారు. అదేవిధంగా గృహస్థుల్లో కూడా మహనీయులు, ఆయా ప్రాంతాల్లో మన సనాతన భారత సంస్కృతిని అందరికీ పంచిపెడుతూ ఉన్నవారు ఉన్నారు. కాషాయ వస్త్రాలే కాదు, కాషాయాలు లేకపోయినా పవిత్రమైనటువంటి హృదయంతో ఎందరో ఎన్నో గ్రామాలలో ఎన్నో సత్కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో గీతా మందిరాలు ఉన్నాయి, ఎన్నో సత్సంగాలు జరుగుతున్నాయి. అందరికీ ఆహ్వానం ఇక్కడ. మన శివానంద ఈ దివ్య జీవన సంఘంలో ప్రతి మనిషి అర్హుడే లోపల రావడానికి. వాడు దివ్యంగా మారుతాడు ఇక్కడికి వచ్చి. అందుకని ఈ మహాసభలో ఈసారి పలాసలో ఆ పరమాత్మ యొక్క కృపతో సద్గురుదేవుల పలాస, కాశీబుగ్గ ఇవన్నీ కూడా జంట నగరాల్లాగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా, పలాస అంటే ఏమిటో కులాసాగా ఉంది. పలాస ఆ అంటే పార్వతీదేవి, లా అంటే లక్ష్మీదేవి, సా అంటే సరస్వతీదేవి. చూసారా, 3 అక్షరాల సంపుటీకరణగా ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. పలాశం అంటే సంస్కృత భాషలో ఆ బోధుగ వృక్షం ఉంటుంది చూడండి, వాటిని పలాశాలు అంటారు. అంటే ఉపనయనం చేసేటప్పుడు ఆ దండం పట్టుకుంటారు. పరమ పవిత్రమైన యజ్ఞమునకు అర్హమైనటువంటి పుల్లలను పలాశాలు అంటారు. అటువంటిది మరి ఎందుకు, ఎప్పుడు, ఎలా పెట్టారో ఈ పేరు మనకు తెలియదు, మనం ఊహిస్తున్నాం. అటువంటి పలాశలో యజ్ఞం జరుగుతుంది. ఏ పలాశం ఇదంతా? జ్ఞానం. ఈ యజ్ఞంలోంచి వచ్చేటువంటిది ఏమిటంటే జ్ఞానాగ్ని. అది అన్నిటినీ కూడా భస్మం చేస్తుంది. ముందుగా ఈ రోజున ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సభా తరపున ఓం నమో నారాయణాయ. మీకు కావలసిన వసతులన్నీ ఇప్పుడు మా రామకృష్ణ గారు చెప్పినట్లుగా మంచి తీర్థం కానీ, కాఫీ కానీ, ఎవరికైనా నిశ్శబ్దంగా అన్నపూర్ణ క్షేత్రంకి వెళ్ళండి. లేదు అనకుండా అక్కడ వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న పెద్దలంతా ఈ స్థానిక సంస్థలు ఎందరో మహనీయులు అన్నదానాలన్నీ చేస్తున్నారు. తప్పకుండా అక్కడ తీసుకోండి. పందిట్లో మాత్రం కేవలం ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలి, జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి. అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈనాటి మహాసభల్లో శ్రీమాన్ ఓరుగంటి
రాజరాజేశ్వర ప్రసాద్ గారు గొప్ప సాధకులు, వైజాగ్ నుంచి స్వామి విచ్చేశారు. వారు తన అమృతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని సద్గురుదేవుల యొక్క మార్గంలో వారు మనకి అందించాల్సిందిగా మీ అందరి పక్షం వారిని సభా సత్కారంగా పెంట సత్యనారాయణ గారు పుష్పమాల అలంకృతిని చేస్తారు. ఒక సభ ఉందంటే దానికి అధ్యక్షులు ఉంటారు. అధ్యక్షులు మయాధ్యక్షేణ ప్రకృతి అన్నిటికీ కూడా అధ్యక్షుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. గురుదేవులు మన పద్మనాభానంద స్వామి వారు. వారికి నమస్కరిస్తూ ఇప్పుడు వారికి పుష్పమాల అలంకృతం చేస్తున్నారు పెద్ద సత్యనారాయణ గారు. జై బోలో సద్గురుదేవ మహారాజ్ కి. ఇప్పుడు 9:45 దీక్షలు తీసుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని నియమాలు మీకు చెప్పబడతాయి వీరి ప్రసంగం తరువాత మహారాజ్ గారి చేత. అంతవరకు ఓపికగా ఉండి ఆ దీక్షా నియమాలు కూడా తెలుసుకోండి. హరి ఓం. కోస్టల్ భారత్ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన భారత్ కోస్టల్ భారత్. ధన్యవాదములు.